సమస్య చాలా సంక్లిష్టమైందని నా అభిప్రాయం. నా దృక్పథం భిన్నమైనటువంటిది. 90 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి తెలుగు జాతి చరిత్రలో రాష్ట్రం, రాజధాని చుట్టూ చాలా సంక్లిష్టమైనటువంటి చరిత్ర, పోరాటాల చరిత్ర మిళితమై ఉన్నదనేది మనం ముందు పరిగణలోకి తీసుకొని ఆ కోణం నుంచి పాఠాలు నేర్చుకొని ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా రాజధాని అంశాన్ని ఆలోచించవలసి వచ్చింది విధిలేని పరిస్థితుల్లో. 2014 తర్వాత అమరావతి రాజధానిని ఏకగ్రీవంగా శాసనసభ తీర్మానం చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నాం. జుట్లు పట్టుకునేటువంటి పరిస్థితి లేకుండా విఘ్నతతో చట్టసభ వ్యవహరించింది అని. ఆ నేపథ్యంలోనే భూసేకరణ చట్టం 2013 పోరాటాలతో సాధించుకున్న చట్టం భారతదేశంలో అమలుకు వచ్చింది. ఆ చట్టాన్ని కూడా పక్కన పెట్టి అంత డబ్బు వెచ్చించి భూమిని సేకరించుకునే స్తోమత ఆంధ్రప్రదేశ్కు లేదు కాబట్టి భూ సమీకరణ చట్టాన్ని కొత్తదాన్ని తీసుకొచ్చి రైతులని భాగస్వాములను చేసి అభివృద్ధిలో రాజధాని నిర్మాణం చేస్తామని ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. రైతులు ముందుకొచ్చారు. 29 గ్రామాలు, 30,000 మంది కుటుంబాలు, 34,000 ఎకరాల భూమి తమ కష్టార్జితం. నేను 29 గ్రామాలు దాదాపు తిరిగాను ఉద్యమ కాలంలో. పిల్లల బోర్డులు పట్టుకొని ముందు కూర్చుంటే కన్నీళ్ళు వచ్చాయి. తమ పిల్లల యొక్క భవిష్యత్తుని పణంగా పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం భూమి ఇచ్చినటువంటి ఆ రైతన్నులు మొదటి లబ్ధిదారులుగా ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో మిగలాలి మిగలాలి మిగలాలి. అందుకనే అధ్యక్షుల వారు అడిగినప్పుడు ముందు వినడానికి నేను వచ్చానని చెప్పాను. వినాలని నాడు విన్నాను, నేను విన్నాను, ఇంకా వినాల్సినటువంటిది ఉంది. సమస్య 34,000, 50,000 అనేటువంటిదిగా సమస్య. ఆ భూములు ఇచ్చేటువంటి వాళ్ళు మొదటి లబ్ధిదారులుగా నిలుస్తారా లేదా? వాళ్ళ భవిష్యత్తుకు, వాళ్ళ కుటుంబాలకి, పిల్లలకి భరోసా ఈ ప్రభుత్వం కల్పిస్తుందా లేదా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును కొలబద్దగా పెట్టుకొని ప్రామాణికంగా ఇవాళ చర్యలు చేపట్టాలి, కాలబద్ధంగా చేపట్టాలి. అది మాండమస్ జడ్జిమెంట్. గత ప్రభుత్వం ఇగ్నోర్ చేసింది. ఈ ప్రభుత్వం ఇగ్నోర్ చేస్తుందా లేదా పాటిస్తుందా? ఇది తేలాలి. గన్నవరం ఎయిర్పోర్ట్ సరిపోతుందా లేదా? అక్కడ భూములు తీసుకున్నారు, వాళ్ళకు కూడా ఇక్కడ ఇస్తామన్నారు. సమస్యే. నేను దేశాలు తిరిగా, విద్యార్థి దశ నుంచి కూడా. మనం లండన్ లాంటిది కావాలి, హైదరాబాదు, బెంగళూరు. నిజమే, హైదరాబాద్ సిటీ రేపటిగా కావాలని కోరుకుంటున్నా నేను. కానీ సాధ్యం కాదు. నగరాల నిర్మాణం అలా సాధ్యం కాదు. ఇవాళ రాష్ట్రం భౌగోళికంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర సమతుల్యత, సమగ్రాభివృద్ధిని కోరుకుంటున్నారు. తెలుగు జాతి ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. మరో విషాదం జరగకూడదని కోరుకుంటున్నారు. కియా పరిశ్రమ వచ్చింది. మొన్ననే వెళ్ళా. 40,000-50,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఎడారైతున్నది అని అనుకుంటున్నటువంటి అనంతపూరు అందరినీ నీళ్లు రావడంతో, కియా పరిశ్రమ రావడంతో ఊపిరి పోసుకుంటున్నది. ప్రాణం ఉంటుందో లేదో తెలియదు నాకు. నీరు కదా ప్రాణం.
అందువల్ల నదీ జలాలు మేము ఇలాగే ఒక వేదిక, ఆలోచనా పరుల వేదిక అని పెట్టి నదీ జలాలు, కృష్ణా గోదావరి నదీ జలాలు ప్రాజెక్టుల నిర్మాణం పైన ఆలోచిస్తూ ఉన్నాం. రాజకీయాలకు అతీతంగానే. రాజకీయాలకు అతీతంగా అంటే రాజకీయాలను పక్కన పెట్టి కాదు సుమా, మన జీవితాలే రాజకీయాలతో ముడిపడి ఉన్నటువంటిది. రాజకీయ వ్యవస్థే నిర్ణయిస్తుంది. ఎవరు రాజధాని అంశాన్ని వివాదాస్పదం చేశారు, ఎవరు 3 రాజధానుల ముక్కలాట ఆడారు, తెలుగు ప్రజల యొక్క ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరిగింది. రాజకీయం. అందువల్ల రాజకీయాలకు అతీతంగా ఏది ఉండదు సుమా. అందుకని చాలా సంక్లిష్టమైనటువంటి సమస్య, లోతుగా అధ్యయనం చేయాలి, మేధోమథనం జరగాలి. రమేష్ గారు చెప్పినట్టు చట్టసభ ప్రధాన ప్రతిపక్షం లేదు, కానీ మిగిలినటువంటి 3 పార్టీలు కూటమైనా ఉన్నది కదా. ఈ అంశం పైన చర్చించారా? వాళ్ళ ఆలోచనలు అక్కడ విధాన పత్రం చట్టసభలో పెట్టి ఎక్స్పాన్షన్ గురించి ఆలోచించారా? విధాన నిర్ణయం చేశారా? ఎక్కడ జరగాలి? విధాన సభలో జరగాలి, శాసన మండలిలో జరగాలి. జరిగిందాన్ని అడుగుతున్నా. అదే జరిగితే మనకు కూడా వచ్చేది కదా సమాచారం. మల్లికార్జునరావు గారు వేసిన ప్రశ్నకు సమాధానం వచ్చేది కదా. అంటే చీకట్లో కూర్చొని మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి, ఊహాగానాలతో అనుమానాల మధ్య మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఏ రాజకీయ పార్టీలు చచ్చాయా? వాళ్ళని కూర్చొని పెట్టి మాట్లాడకూడదా? ప్రజాస్వామ్య వ్యవస్థ కాదా మనది? ఆల్ పార్టీ మీటింగ్ పిలవకూడదా? ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల యొక్క వాణి వినాలి, చట్టసభలో చర్చించాలి, ప్రజల భావనలు తెలుసుకోవాలి. రాజధాని అనేది రాజధాని రైతులకు సంబంధించిందే కాదు. నాడు చెప్పాను, నేడు చెప్తున్నాను, రేపు చెబుతాను. విమర్శ ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు. ఎస్ ఆర్ నో, అవునా కాదా అని చెప్పడానికి మనం ఈ వేదిక దగ్గరికి రావాల్సిన పనిలే, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాల్సిన పనిలే. సమస్య పైన లోతుగా ఆలోచన చేయడానికి, విమర్శనాత్మకంగా ఆలోచన చేయడానికి, సహేతుకమైనటువంటి రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేసే నిర్ణయం తీసుకోవడానికి చర్చ అవసరం 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 అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.